హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు. ఈరోజు మరి పట్టులో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్ ఫ్యాన్సీ స్టైల్లో ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే, కంచి పట్టు ప్యూర్. ఓకే, ప్యూర్ కంచి పట్టులో డిజైన్ చెక్స్ డిజైన్, కానీ దీంట్లో చిన్న చిన్న చెక్స్ వచ్చాయండి, స్మాల్ చెక్స్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అంటే కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చింది. ఫ్లవర్స్ లాగా కొంచెం బంచెస్ టైప్లో తీసుకున్నారు. అలాగే సన్నటి లీఫ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మళ్ళీ అడ్జస్ట్లో పళ్ళుకి బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా ఇట్లా ఒక హిల్ టైప్లో డిజైన్ చేసి ఇక్కడ ఏదైతే మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారో దీంట్లో అదే బంచ్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ సేమ్ బంచ్ వస్తుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారు, స్మాల్ అండ్ బిగ్ సైజ్లో. అంటే మామూలుగా టోటల్గా చూసినట్లయితే స్మాల్ సైజే ఉంటుంది, కాకపోతే దీని మీద కొంచెం వేరియేషన్ చూపించారనమాట. కింద బోర్డర్ వచ్చేసి ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్, అలాగే ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్తో చెక్స్ బోర్డరే ఇచ్చారు. 1 సైడ్ మొత్తం కూడా టోటల్ మనకి జరీ కనిపించేటట్లు, ఎక్కువగా కడ్డీ బోర్డర్ కనిపించేటట్లు క్రియేట్ చేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో లోటస్ బడ్ని తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి పట్టు మెటీరియల్ కనిపిస్తుంది, ఇక్కడంతా కూడా మనకి జరీ కనిపిస్తుంది. ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ కడ్డీ బోర్డర్ అనేది మనకి కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్తోనే కంటిన్యూ అవుతుంది. ఒక బాక్స్ వచ్చేసి మనకి జరీతో ఫిల్ చేశారు, ఇంకొకటి వచ్చేసి మనకి పట్టు మెటీరియల్ ఉంటుంది. ఇలాగే మొత్తం కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో చెక్స్ ఇచ్చారనమాట. అంటే ఓన్లీ 1 or 2 కలర్స్ కాకుండా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుందండి. స్పెషాలిటీ ఏంటంటే మేడం లంగావని స్టైల్లో వస్తుంది అంతా. టోటల్లీ లంగావని స్టైల్ వస్తుంది. అంటే 2.5 మీటర్స్ మాత్రం మనకి చెక్స్ ఉంటుంది, 1 మీటర్ మనకి పళ్ళు ఇచ్చారు. కుచిల పార్ట్లో సేమ్ చెక్సే, కాకపోతే ఏంటంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఒక లైన్ మొత్తం కూడా గ్రీన్ ఉంటుంది, ఒక లైన్ అంతా కూడా మనకి రెడ్, ఇంకొక లైన్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్. 3 కలర్స్ కాంబినేషన్తో కుచిల పార్ట్ నుంచి మిగిలిన పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఓన్లీ లైన్స్, దీని మీద కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. దీనిపైన మనం గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. 2 సైడ్స్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో శారీ మొత్తం కూడా అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 11,889 మేడం. నెక్స్ట్ శారీ కంచి పట్టులో గాంధర్వ పట్టు మేడం. కంచి పట్టులోనే గాంధర్వ పట్టు, ఇది కల్నిత బ్యాక్గ్రౌండ్తో ఉంది ఈ శారీ మొత్తం. పళ్ళు వచ్చేసరికి డార్క్ రాణి పింక్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి జరీతో వర్క్ చేశారు. మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ పళ్ళు, మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో పింక్ కలర్సే 2 కలర్స్ తీసుకున్నారు. రాణి పింక్ అండ్ మజంటా పింక్ కలర్తో ఒక బంచ్ ఇచ్చారు. అది కూడా మొత్తం అంతా కూడా దాంట్లో కూడా జరీ కూడా యాడ్ చేశారు. మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్లో బోర్డర్, ఇది కూడా డార్క్ రాణి పింక్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. టోటల్గా మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మనకి ఎక్కువగా కడ్డీ బోర్డర్ మాత్రమే కనిపిస్తుంది దీంట్లో, కాకపోతే 1 సైడ్ వచ్చేసరికి టెంపుల్ డిజైన్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసరికి పికాక్స్ డిజైన్, ఇట్లా హిల్స్ టైప్లో తీసుకుని పికాక్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. పైన మొత్తం కూడా కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేసి కింద మనకి హిల్స్ టైప్లో ఇచ్చి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి అంటే డబల్ పికాక్ని ఆపోజిట్ వర్షన్ ఉండేటట్లుగా మనకి టోటల్ బోర్డర్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నారు, కాకపోతే ఎల్లో ఎక్కువగా కనిపించేటట్లుగా క్రియేట్ చేశారు. దీనిపైన మొత్తం కూడా మనకి పికాక్ స్టాండింగ్ పొజిషన్లో ఒక క్రీపర్ మీద ఉన్నట్లుగా క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ పికాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది మేడం. బ్రోకెట్ స్టైల్. బ్రోకెట్ స్టైల్. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో బ్రోకెట్ బ్లౌజ్ డిజైన్ చేశారు. చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారనమాట మెటీరియల్. దానికి సేమ్ బోర్డర్ అండి. శారీ మొత్తం కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చింది. ఈ శారీ కాస్ట్ 24,889 మేడం. నెక్స్ట్ శారీ ఇది కామధేను పట్టులోనే పైతాని బార్డర్ మేడం.
మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. టోటల్ మనకి కంచిపట్టు కాబట్టి ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. ఈ పళ్ళు మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్లో కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి రెడ్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది కాబట్టి మనకి ఒక ఫ్లవర్కి వచ్చేసరికి రెడ్ కలర్ అవుట్లైన్, ఇంకొక ఫ్లవర్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి సపరేట్గా బోర్డర్ అనేది తెలిసే విధంగా లీఫ్ వర్క్ ఇచ్చారు. దట్టు మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ప్లస్ మనకి గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది మనకి పళ్ళులో. సో అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్తో 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిర్చి రెడ్ కలర్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా బేస్ ఉంది కాబట్టి దానికి గ్రీన్ కలర్తో మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆరో మార్క్ లాగా రెడ్ లైన్ సపరేట్గా తెలిసే విధంగా, తర్వాత అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్. ఇది అనేది క్లియర్గా కనిపించట్లేదు, కాకపోతే కింద బోర్డర్లో కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. పైన బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎడ్జ్లో ఇవ్వకుండా, అంటే శారీ ఎండింగ్లో ఇవ్వకుండా మిడిల్లో ఇచ్చారనమాట సేమ్ బోర్డర్ని. కింద చూసినట్లయితే రెడ్ కలర్ మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన కొంచెం హెవీ జరీ కనిపించే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట పైతానీ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మేడం. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పట్టు మెటీరియల్ పైన బ్యాక్గ్రౌండ్లో వీవింగ్లోనే మనకి సన్నటి జరీ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. దానిపైన హెవీగా కనిపించే విధంగా మనకి ఒక చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. వేరే కలర్స్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి జరీతో మాత్రమే, గోల్డ్ కలర్ జరీతో టోటల్ శారీ అంతా కూడా హెవీ లుక్ కనిపించే విధంగా చిన్న చిన్న బుటీస్ అనేది డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పళ్ళు గ్రీన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చారు. అది కూడా మనకి బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు. సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్తోనే పైన బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీలో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే. ఈ శారీ కాస్ట్ అండి 18,889 మేడం. నెక్స్ట్ శారీ అండి, ఇది కంచిపట్టులో లైట్ వెయిట్ మేడం. ఇది పీచ్ కలర్. ఓకే, టోటల్ పళ్ళు మొత్తం మనం ఇది మీద ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు కదా? వర్క్ చేయించవచ్చు మేడం. ఓకే, టోటల్గా మనం కడ్డీ బోర్డర్ చూస్తున్నాము, అంతా కూడా మనకి జరీతో వచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే సన్నటి లైన్స్ లాగా ఒక 4-5 లైన్స్ ఇచ్చారు. ఇదేంటంటే మనం ఇంకేదైనా వర్క్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, లేదు ఎక్కువగా మనకి జరీ వద్దు అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి వాళ్ళకి. అలాగే మిడిల్ పార్ట్ బోర్డర్ అంటే పైన బోర్డర్స్ చూసారు కదా, పళ్ళులో మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో సన్నటి లైన్స్ బోర్డర్స్, అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ మిడిల్లో మాత్రం మనకి కొంచెం గ్యాప్స్తో, పైన కింద వచ్చేసరికి కొంచెం గ్యాప్స్తో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ బుటీస్ లాగా లీఫ్ వర్క్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా బ్రాడ్గా ఉండే విధంగా గ్రీన్ కలర్, మిడిల్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇది కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మిడిల్లో లైన్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ 2 కలర్స్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇస్తే ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో దగ్గరగా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా ఇలాగే కవర్ చేశారు. థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో జరీ కాకుండా. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. ఇది సింపుల్గా మనకి ఇట్లా ఇచ్చారనమాట. దీనిపైన శారీ మిడిల్లో మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ యూస్ చేశారు కాబట్టి థ్రెడ్ వర్క్ అనేది ఈ కలర్ కాంబినేషన్తో హెవీ వర్క్ చేయించుకుంటే బ్లౌజ్కి ఇంకా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 9,889 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది వస్త్రకళ పట్టు మేడం, కంచిపట్టులోనే. కంచిపట్టులోనే వస్త్రకళ పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి. మొత్తం కూడా మిడిల్ పార్ట్లో ఇట్లా చెక్స్ టైప్లో డిజైన్ చేసి ఆ లోపలంతా కూడా మనకి జరీతో ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ పళ్ళుకి బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి అటు ఇటు మ్యాంగో డిజైన్ ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. తర్వాత అగైన్ మనకి రుద్రాక్ష డిజైన్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ పళ్ళుకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే మనకి జరీ బోర్డర్, చిన్న జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానిపైన ఆపోజిట్ కలర్ అంటే మజంటా పింక్ కలర్తో ఒక చిన్న లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేశారు. అది కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఆ కింద బోర్డర్ ఏదైతే ఉందో శారీ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. దానిపైన మనకి ఒక లోటస్ టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. ఇక్కడ లీఫ్లోనే మనకి తెలుస్తుంది డబుల్ షేడ్ అని చెప్పేసి. దానిపైన మనకి టోటల్గా టిష్యూ అప్లై చేసి దానిపైన మనకి ఫుల్గా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్.
అది కూడా ఏంటంటే హెవీగా కనిపించకుండా రెడ్ కలర్ అనేది కొంచెం డల్ ఫినిషింగ్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్, ఇంకొకటి వచ్చేసి లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం, పళ్ళు మనకి బ్లూ ఇచ్చారు కాబట్టి సేమ్ అదే కలర్, అదే స్టైల్ వస్తుంది. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీలో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో టోటల్ శారీ మొత్తం కూడా అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 13,889 మేడం. నెక్స్ట్ శారీ అండి, ఈ కంచిపట్టులోనే చెక్స్ మేడం ఇది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్లాక్ మీద మనకి మెహందీ గ్రీన్ కలర్ కల్నేత కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. దాంట్లో మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో తీసుకుని రుద్రాక్ష డిజైన్తో మనకి అవుట్లైన్ లాగా క్రియేట్ చేశారు. అక్కడక్కడ మనకి మీనా వర్క్ కూడా యాడ్ చేశారు బ్లూ కలర్ కాంబినేషన్తో. టోటల్ పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సింపుల్గా చిన్న ఫ్లవర్ డిజైన్తో కంటిన్యూ చేశారు. బోర్డర్ చూసినట్టయితే మనకి చెక్స్ బోర్డర్ కనిపిస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి, అలాగే మనకి క్రీమ్ కలర్ బోర్డర్ ఒకటి కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో కంటిన్యూ చేశారు. ఎడ్జ్లో మాత్రం ఒక చిన్న బోర్డర్ని అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్తో స్టైలిష్గా సింపుల్గా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ శారీ మొత్తం చూసినట్లయితే బ్లాక్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ చెక్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా. ఒక లైన్ వచ్చేసరికి మ్యాంగో స్టైల్ తీసుకుని దాని చుట్టూ కూడా మనకి మ్యాంగోస్తోని మళ్ళీ డిజైన్ చేశారు. అంటే మనకి బిగ్ మ్యాంగో ఇచ్చేసి దాని చుట్టూ కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్తో డిజైన్ చేశారు. మిడిల్లో మనకి రెడ్ కలర్తో ఇంకొక మ్యాంగో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక చిన్న లీఫ్ వర్క్తో మనకి బంచ్ టైప్లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మిడిల్ పార్ట్లో ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ మిడిల్లో రెడ్ వచ్చింది, ఇక్కడ ఎల్లో వచ్చింది. ఇలాగే ఆల్టర్నేట్గా టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ బంచ్ డిజైన్. మెహందీ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా మనకి పళ్ళులో, ఆ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్ బ్లౌజ్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నీత కాంబినేషన్తో ప్లెయిన్ వస్తుంది. అలాగే శారీలో మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్, కాకపోతే శారీలో మనకి చెక్స్ రావడం వలన ఆ చెక్స్ కంటిన్యూ అవడం వలన పైన మనకి చెక్స్ బోర్డరే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 8,889 మేడం. నెక్స్ట్ శారీ, ఇది కంచిపట్టులోనే మంగళధార పట్టు మేడం ఇది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా 2 కలర్స్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి టోటల్ ఆల్ ఓవర్గా మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఒక బోర్డర్లో వచ్చేసరికి చిన్న కట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లోనే కొంచెం బిగ్ సైజ్లో డిజైనర్ మ్యాంగోస్ ఒక క్రీపర్ లాగా 2 లైన్స్ తీసుకున్నారు. మళ్ళీ అగైన్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఎడ్జ్లో కూడా మనకి సేమ్, అంటే దీంట్లో జరీతో ఏదైతే మనకి చిన్న చిన్న మ్యాంగోస్ తీసుకున్నారో అదే మ్యాంగోస్ కంటిన్యూ చేశారనమాట. బోర్డర్స్ మనకి డిజైనర్ బోర్డర్, డబుల్ బోర్డర్ తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ వస్తుంది. పైన చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టోటల్గా మనకి జరీతో కడ్డీ బోర్డర్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా ఇట్లా కొంచెం చెక్స్ డిజైన్ లాగా కనిపించే విధంగా వచ్చింది. ఇదే బోర్డర్ ఈ శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ కొంచెం మస్టర్డ్ ఎల్లో అండ్ మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి. దానిపైన మనకి టోటల్గా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది, కానీ సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారనమాట. దానిపైన వచ్చేసరికి మనకి ఈ బర్డ్ అనేది స్మాల్ సైజ్లో మజెంటా పింక్ కలర్లో తీసుకున్నారు. లోపల మనకి జరీతో కూడా డిజైన్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం. బ్రోకెట్ స్టైల్ ఇచ్చారనమాట. చిన్న చిన్న లీవ్స్ని డిజైన్ చేశారు దీనిపైన. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, అంటే శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే డిజైనర్ బోర్డర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ అనేది కలర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ మనకి శారీ బ్యాక్గ్రౌండ్ అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రౌండ్తో మనకి ఇక్కడ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 22,889 మేడం. నెక్స్ట్ శారీ కంచిపట్టులో లైట్ వెయిట్ మేడం ఇది. సేమ్ శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే తీసుకున్నారో అదే బ్యాక్గ్రౌండ్తో మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా దానిపైన బ్యాక్గ్రౌండ్ డార్క్ అవడం వల్ల టోటల్ జరీతో డిజైన్ చేశారు. అదంతా కూడా మనకి బాగా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. హెవీ జరీ లాగా కనిపిస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అంటే కొంచెం డార్క్ అవ్వడం వల్ల. దానిపైన ఏంటంటే మనకి చెక్స్ డిజైన్ తీసుకుని మిడిల్లో అంతా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అట్లాగే ఎడ్జెస్ చూసినట్లయితే 2 సైడ్స్ మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చేసి మనకి ఒక చిన్న లోటస్ ఫ్లవర్ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. మళ్ళీ ఎడ్జ్లో చూసినట్లయితే మ్యాంగో డిజైన్ అండ్ టెంపుల్ డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. శారీ మొత్తం మనకి పళ్ళు అలాగే శారీ అంతా ఒకటే కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, దానికి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. దానిపైన మనకి రుద్రాక్ష డిజైన్
అండ్ టెంపుల్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఇదే డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం లెంతీగా ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి పైన మనకి పింక్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుని దాని తర్వాత మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ బోర్డర్ తీసుకున్నారు. ఈ బంచ్ చూసినట్లయితే ఇంతకు ముందు శారీలో బోర్డర్లో ఏదైతే బంచ్ తీసుకున్నారో లోటస్ ఫ్లవర్తో చిన్న బంచ్, ఆ బంచ్ని అక్కడక్కడ కంటిన్యూ చేశారు. డార్క్ కలర్ అవడం వల్ల ఈ బంచ్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నారో స్మాల్ సైజ్లో అదే బోర్డర్ మనకి రుద్రాక్ష డిజైన్ అండ్ టెంపుల్ డిజైన్ బోర్డర్ బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. అంటే కింద బోర్డర్లో కొంచెం వేరియేషన్ చూపించారు. టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ ఎక్కడా కూడా జరీ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్తోని, దట్టు మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తో టోటల్ శారీ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చే విధంగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది మేడం. అంటే శారీ పళ్ళు కూడా మనకి సేమ్ కలర్ కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 15,889 మేడం. కంచిపట్టులో డిజైనర్ శారీ మేడం ఇది. కంచిపట్టులోనే డిజైనర్ శారీ, డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మిడిల్లో అంతా కూడా మనకి కొంచెం హెవీగా కనిపించేటట్లు జరీ ఎక్కువ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ డిజైన్స్తో మనకి లైన్స్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ మనకి చిన్న చిన్న కడ్డీ లైన్స్ లాగా తీసుకున్నారు. తర్వాత మ్యాంగోస్తో ఒక టర్నింగ్ క్రీపర్ వచ్చింది. తర్వాత బిగ్ సైజ్లో లోటస్ ఫ్లవర్ తీసుకుని ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అడ్జస్ట్ చూసినట్లయితే మనకి లీవ్స్తో ఒక బంచ్ లాగా ఇచ్చారు. శారీ ఓపెన్ చేద్దాం. రాణి పింక్ కలర్ కాంబినేషన్తోనే బోర్డర్ ఇచ్చారండి. ఆ బోర్డర్ మొత్తం కూడా మనకి డైమండ్ లుక్ కనిపించే విధంగా బోర్డర్ తీసుకున్నారు. కింద మాత్రం మనకి హ్యాంగ్ అయ్యేటట్లు మనకి ఒక చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి కింద చూసినట్లయితే దీనికి ఆపోజిట్గా వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో కనిపిస్తుంది కదా బోర్డర్ మొత్తం కూడా. కింద చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్తో కింద మాత్రం సేమ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి కొంచెం హెవీగా కనిపించే విధంగా జరీ వర్క్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కనిపించే విధంగా తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ తీసుకుని యారో మార్క్ లాగా వచ్చింది. దాని మధ్యలో మనకి సిల్వర్ జరీ కలర్తో మనకి లైన్స్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది అంతా మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనిపైన మనకి 2 కలర్స్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి రెడ్ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్స్ కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. దానిపైన మొత్తం కూడా ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో కొంచెం డల్ ఫినిషింగ్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో మనకి మ్యాంగోస్ లీవ్స్ టైప్లోనే మనకి మ్యాంగోస్ని డిజైన్ చేస్తూ టోటల్ శారీ అంతా కూడా క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్లా దీనిపైన కూడా ఇంకా మనం వర్క్ చేసుకోవచ్చు. డార్క్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో ఓన్లీ ఫ్లవర్స్ మీద మాత్రమే మనకి స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే ఆ ఫ్లవర్స్ అనేది బాగా హైలైట్ అవుతాయి. బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్తోనే ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్. అలాగే 2 సైడ్స్ ఏదైతే మనకి బ్లౌజ్లో హ్యాండ్స్ ఇచ్చారో సేమ్ అదే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 14,889 మేడం. నెక్స్ట్ శారీ కంచిపట్టులో మాంగళ్యం పట్టు మేడం ఇది. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. సేమ్ కలర్ అండి. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో డార్క్ పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు, కాంట్రాస్ట్ ఇవ్వకుండా. ఇక్కడ మాత్రం మనకి కర్ట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్, అది డార్క్ రాణి పింక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో దాని లోపల మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే ఎడ్జెస్లో బోర్డర్స్ చూసినట్లయితే హెవీగా మనకి జరీ కనిపించే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా రెడ్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. తర్వాత ఇంకొకటి అంటే సన్నటి లీవ్స్ డిజైన్, తర్వాత మనకి మ్యాంగో వర్క్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో సేమ్ అటు సైడ్ కూడా అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్స్ అనేవి హెవీగా ఇచ్చారు. కాకపోతే ఓన్లీ కడ్డీ బోర్డర్స్, దీని మీద ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఎక్కువగా కనిపించే విధంగా బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. ఎందుకంటే టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైనర్ శారీ వచ్చింది కాబట్టి. ఇక్కడ చూసినట్లయితే పింక్లోనే 2 షేడ్స్ తీసుకున్నారు. కొంచెం డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో బాడీ అండ్ నెమల పింఛం మొత్తం ఇచ్చారు. వింగ్స్ చూసినట్లయితే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది.
మొత్తం శారీ అంతా కూడా వేరే కలర్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా మనకి పళ్ళులో లైట్ అండ్ డార్క్ పింక్ కలర్స్ ఎట్లా అయితే వచ్చాయో విత్ జరీతో సేమ్ అదే టైప్లో టోటల్ శారీ అంతా కూడా ఎక్కువ పికాక్స్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. బ్లౌజ్కి కూడా ఏం వర్క్ అవసరం లేదండి, ఎందుకంటే శారీ మొత్తం ఎక్కువ వర్క్ కనిపిస్తుంది కాబట్టి. టోటల్ మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. 2 కలర్స్ ఏదైతే తీసుకున్నారో శారీలో అదే కలర్స్ కాంబినేషన్. బోర్డర్స్ మాత్రం సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్గా కడ్డీ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి ఇది 22,889 మేడం. ఈ కంచి పట్టులో డిఫరెంట్ మేడం ఇదంతా. కంచిపట్టులోనే డిఫరెంట్ బంచెస్ ప్లస్ మీనా వర్క్. కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు మనకి, ఫుల్ 1 మీటర్ ఉంటుంది. కంచిపట్టులో ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు. 1 మీటర్ పళ్ళు మేడం. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ ఇట్లాగే కనిపిస్తుంది. తర్వాత ఎడ్జెస్ చూసినట్లయితే దీనికి ఆపోజిట్ గా ఉండే విధంగా సేమ్ మిడిల్ పార్ట్కి ఎట్లయితే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో అదే విధంగా ఉంటుంది. కాకపోతే మనకి ఫ్లవర్ డిజైన్కి ఎక్స్ట్రా మనకి సిల్వర్ జరీతో మనకి లీఫ్ వర్క్ కూడా ఇచ్చారు. మొత్తం కూడా ఒక క్రీపర్ పార్ట్ టైప్లో మనకి మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే బ్లూ షేడ్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన వచ్చిందనమాట డిజైన్ మొత్తం కూడా. అలాగే బోర్డర్లో డిజైన్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఒక హాఫ్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ కనిపిస్తుంది, ఇంకొక హాఫ్ వచ్చేసరికి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ కలర్ పైన మనకి ఒక క్రీపర్ అనేది కనిపించే విధంగా క్రియేట్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ షేడ్ ఉంటుంది. లక్స్ గ్రీన్ షేడ్ పైన మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్, దానిపైన కూడా మనకి మొత్తం కూడా జరీతో ఒక లేయర్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో బ్లూ కలర్, ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా కొంచెం గ్రీనిష్ కనిపించే విధంగా జరీతో మనకి బిగ్ సైజ్లో బంచెస్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ బంచెస్ తో ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్. ఓకే, పళ్ళు అండ్ బోర్డర్స్ మనకి బ్లూ ఇచ్చారు కదా, సేమ్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం కూడా సెల్ఫ్ జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు, లైట్ అండ్ డార్క్ కలర్స్ లైన్స్. అలాగే శారీ మొత్తం కూడా 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో హాఫ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్, ఇంకొక హాఫ్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ టైప్లో సేమ్ అదే బోర్డర్ ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 21,889 మేడం. ఓకే శ్రీకాంత్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. చూసారు కదండి, పట్టులో ఉన్నటువంటి ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.